దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నది. ఉదయం 8 గంటలకే ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటుతుండటంతో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బుధవారం 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఆయా జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో కూడా అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత. అయితే హనుమకొండ జిల్లా, ధర్మసాగర్, కరీంనగర్ జిల్లా, చొప్పదండి, పెద్దపల్లి జిల్లా ఒదేలలో 46.4 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇన్ఫాక్ట్ నిర్మల్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, జనగామ, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, ములుగు, సిరిసిల్ల, నల్గొండ, వరంగల్ జిల్లాలో ఇటు 46 డిగ్రీలకు పైగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఎండకు తోడు వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో 19 జిల్లాలకు ఇటు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 4 రోజులు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అండ్ ఈసారి దేశవ్యాప్తంగా కూడా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ బాందా జిల్లా దేశంలోనే అత్యంత వేడి ప్రాంతంగా రికార్డు నెలకొల్పింది. మంగళవారం ఇక్కడి ఉష్ణోగ్రతలు ఏకంగా 48.2 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో జిల్లా అంతటా నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. అయితే దీంతో జిల్లా అంతటా ఉదయం 10 గంటలకే దుకాణ సముదాయాలు, కార్యాలయాలు మూసివేస్తుండటంతో అప్రకటిత కర్ఫ్యూను తలపిస్తున్నది. రైట్, ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, వెదర్కి అప్డేట్స్ ఏంటి? తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గరిష్ట స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుండి కూడా ఎండ తీవ్రత కూడా ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం సమయంలో మాత్రం ఇప్పటికే ఎండ తీవ్రత విపరీతంగా ఉంటుంది. అటు ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయిలో కూడా ఎక్కువగా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఇప్పటికే దాదాపుగా 45.8 సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల్ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 42 నుంచి కూడా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఇటు ఈశాన్య తెలంగాణకు చూసుకుంటే మాత్రం అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 42 నుంచి కూడా 43, 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు ప్రధానంగా ఈశాన్య తెలంగాణ చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం అక్కడ తేలికపాటి వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు పశ్చిమ తెలంగాణలో మాత్రం అటు నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం ఉంటుంది. దానితో కూడా ద్రోణి ప్రభావంతో తేలికపాటి వర్షం ఉంటుంది. దాని ప్రభావంతో కూడా హీట్ వేవ్ మరింత ఎక్కువగా కొనసాగే అవకాశాలు ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు దక్షిణ తెలంగాణలో మాత్రం మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల, వనపర్తి ఈ ప్రాంతాల్లో కూడా, నారాయణపేట ఈ ప్రాంతాల్లో కూడా హీట్ వేవ్ కొనసాగుతుంది. ఇక్కడ కూడా దాదాపుగా 42 పైన కూడా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దాదాపుగా 42 నుంచి కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. సాధారణం కంటే దాదాపు 10 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి ఎక్కువగా అంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఈ సెంట్రల్ జోన్ కు వచ్చి హైదరాబాద్ చూసుకుంటే మాత్రం దాదాపుగా అటు హైదరాబాద్ లో మాత్రం 41.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అటు దుండిగల్లో మాత్రం 41.3 డిగ్రీ సెల్సియస్ నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఇటు పటాన్ చెరువు, బేగంపేట్, హిమాయత్ నగర్, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాలు కూడా దాదాపుగా గరిష్టంగా 40 నుంచి కూడా ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. రాష్ట్రంలో మాత్రం కొన్ని జిల్లాలకు మాత్రం హీట్ వేవ్ కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి మొదలు చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం వరకు ఈ జిల్లాలన్నీ కూడా హీట్ వేవ్ కొనసాగుతుంది అన్నట్టు కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఎక్కువ సింగరేణి కోల్ మైన్ ఏరియా, అటు రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల,
రామగుండం ఈ ప్రాంతాల్లో కూడా హీట్ కోల్ మైన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ హీట్ వేవ్ కొనసాగుతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం 2 తర్వాత కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని శాఖలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. హీట్ వేవ్ కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా రాష్ట్ర కలెక్టర్ జిల్లాలో ఉన్న కలెక్టర్లందరికీ రాష్ట్ర సిఎస్ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హీట్ వేవ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో వడదెబ్బ తాకిన వారికి కూడా అత్యవసర చికిత్సలు కూడా చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు హీట్ వేవ్ కూడా కొనసాగుతుంది. ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. Okay, all right, Arvind. Thank you for the updates.